ఇక్కడ మనము సాగు చేస్తూ ఉంటామండి, భూమిని సాగు చేస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి మనకు ఏ విధంగా భూమిని విభజిస్తాము అనేది డిస్కస్ చేస్తే, సో దీంట్లో నికర పంట విస్తీర్ణం అండి. సో మనకు నికర పంట విస్తీర్ణము అంటే, సో మీకు ఆల్మోస్ట్ 100% భూమి ఉంది అనుకోండి. మనకు సీజన్లు ఏంటి? ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, యూజువల్గా జైద్ సీజన్ ఆర్ జయాద్ సీజన్ అని చెప్పేసి అంటారు. మనకు 3 కాలాలు కనిపిస్తూ ఉంటాయి. సో భారతదేశంలో ఈ 3 కాలాలు కనిపిస్తాయి: ఖరీఫ్, రబీ, జైద్. సో దీంట్లో 3 కాలాల్లో ఎంత భూమి సాగు చేస్తున్నాం? రైట్. సో 100% సాగు చేస్తే ఇక్కడ కూడా 100% సాగు చేయాలి. సో జైద్ కాలంలో కూడా 100% సాగు చేయాలి. కానీ భారతదేశంలో ఏమవుతుంది అంటే, సో ఇదంతా కూడా మనకు ఈ ఋతుపవనాల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఋతుపవనాలు, దానితో పాటు ఇరిగేషన్, సాగునీటి పారుదల, దీనిపైన ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ రెండింటిపైన ఎక్కువగా ఆధారపడుతుంది. సో మన ఖరీఫ్ సీజన్లో నైరుతి ఋతుపవనాలు వస్తాయి కాబట్టి సాగు చేసే భూమి కానీ సాగు చేసే పంట కానీ ఎక్కువగా ఉంటుంది. రబీ సీజన్లో కొంత తక్కువగా ఉంటుంది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా వ్యవసాయ కుటుంబానికి సంబంధించి ఉంటే, సో వాళ్ళ భూమిలో కొన్నిసార్లు ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తారు, రబీ సీజన్లో బీడు భూమిగానే ఉంటుంది. సో కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే, రబీ సీజన్లో సాగు చేస్తారు, ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తారు, జయాద్ సీజన్లో ఏదైతే మనము వేసవి కాలం ఏప్రిల్ టు జూన్ కాలం అనుకుంటున్నామో ఆ సీజన్లో అది అంటే సాగు చేయకుండా వదిలేయడం జరుగుతుంది. సో అలా కాకుండా 3 కాలాల్లో కూడా సాగు చేసే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో ఏప్రిల్ టు జూన్ కాలాన్ని కూడా సాగు చేసే రాష్ట్రాలు కూడా భారతదేశంలో కొన్ని ఉన్నాయండి. సో అలా భారతదేశంలో ఈ 100% భూమి ఏదైతే సాగుకు అనుకూలంగా ఉందో ఆ 100% భూమిలో కుదిరితే 2 కాలాలు లేదంటే 3 పంట కాలాల్లో సాగు చేయు భూమిని 3 పంట కాలాల్లో సాగు చేయు భూమిని ఏమంటారు అంటే నికర పంట విస్తీర్ణము అని చెప్పేసి అంటారు. నికర పంట విస్తీర్ణం ఇది ఇంపార్టెంట్. సో 100% భూమి ఉంది. సో దాంట్లో 2 నుంచి 3 పంట కాలాల్లో ఎంత భూమి సాగు చేస్తాం? ఓకే, 100% భూమిలో ఖరీఫ్ సీజన్లో 50% చేసినాం, రబీ సీజన్లో 50% చేసినాం, సో జైద్ సీజన్లో మనం 40% మాత్రమే చేయగలిగినాం. సో ఈ మూడింటి యావరేజ్ని ఏమంటారు అంటే నికర పంట విస్తీర్ణము అని చెప్పేసి పిలుస్తారు.